ఇక 5వ పాశురార్థ భావంలోకి వద్దాం. ఈ మాదిరిగా ఈ మార్గళి మాసమునందు ధనుర్మాస మహావ్రతం చేయటానికి సంకల్పించిన గోపికలందరూ ఒకటిగా చేరినారు. కానీ అందులో ఒక గోపికకు సందేహం కలిగింది. ఏమంటే, మనం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం సామాన్యం కాదు. శాశ్వతమైన ఈ జీవాత్మ ప్రకృతిలో పడిపోకుండా దీనిని శాశ్వతమై పరమాత్మ పాదపద్మములలో చేర్చేది ఈ వ్రతం కదా. ఇది సానుకూలమవుతుందా? శ్రేయాంసి బహువిఘ్నాని కదా. మంచి కార్యానికి ఎన్ని విఘ్నాలు కలుగుతాయి. అటువంటప్పుడు మనకు మాత్రం ఈ వ్రతం నిరాటంకంగా జరుగుతుందని ఏమి నమ్మకం అని ఆ గోపిక సందేహాన్ని వెలిబుచ్చింది. రండి అని ఆమె సందేహం తీరుస్తున్నారు ఈ పాశురంలో. మాయనై మన్నువడ మధురై మైందనై. ఆశ్చర్యకరమైన గుణములు కలవాడు ఆ గోపాలుడు. వేదములు కూడా వాని గుణములు వర్ణించుకోవడానికి పూనుకుని తుది వరకు చెప్పలేక యతో వాచో నివర్తంతే అంటూ వెనకకు తిరిగి వచ్చిన మహాశ్చర్యకర గుణములు కలవాడు. అదీగాక ఏ పరమాత్మను నిత్యశూరులంతా సదా పశ్యంతి సూరయ అని సేవిస్తూ బద్ధాంజలి పుటాహ అని ఉంటారో అటువంటి సూరిభోగ్యుడైన పరమాత్మ యశోదమ్మ బిడ్డడై సర్వసులభుడై ఉండటమే కాకుండా వెన్న దొంగిలించటం, ఆ దొంగతనంలో పట్టుబడిపోవటం, అమ్మ రోటికి కట్టి వేసి కోపగిస్తే వెక్కి వెక్కి ఏడవడం ఏం ఆశ్చర్యకరం అండి అని ఈ గుణాలను తలుచుకుని మాయనై అంటున్నారు. ఇక కీర్తిగల మధురలో అంటున్నారు. మధురా నగరమునకు కీర్తి ఏమంటే, కృతయుగంలో సిద్ధాశ్రమమై కశ్యపుని తపస్థానమై శ్రీవామనుడు అవతరించటం చేత, త్రేతాయుగంలో రావణాసురుని సంహరించి భాగవతోత్తముడైన శత్రుఘ్నుడు పరిపాలించటం చేత, ద్వాపరయుగంలో సాక్షాత్తు పరమాత్మ శ్రీకృష్ణుడు అవతరించటం చేత, ప్రతి యుగమునందు భగవత్ సంబంధం మారకుండా ఉండటం చేత కీర్తిగల మధురానగరమునకు రాజుగా ఉన్నవాడు. వాడు విడిచిపెట్టిన పరమపదం లాంటిది కాదు కదా. వాడు ప్రేమించిన మధురానగరం అంటున్నారు. అటువంటి మధురానగరమునకు రాజుగా ఉన్న మన గోపాలుడిని తూయ పెరునీర్ యమునై తురైవనై, పరిశుద్ధమైన జలంగల యమున ఒడ్డున ఉండేవాడని అంటే శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో కలిసి జలక్రీడలాడే యమున భగవద్భాగవతోత్తముల సంబంధం గల యమునా నది పవిత్రమైనది అని అర్థం అన్నమాట. ఆయర్కులత్తిల్ తోండ్రుం మణివిళక్కై, గొల్లకులంలో ఆవిర్భవించిన మంగళదీపం వంటివాడు అంటున్నారు. తాయై కుడల్ విళక్కుం సైద దామోదరనై, తల్లి యశోదమ్మ గర్భమునకు పట్టంగట్టిన దామోదరుడని శ్రీకృష్ణ పరమాత్మ వీధిలో ఆడుకుంటూ ఉంటే చూచినవారు 20 పెత్తవ ఇరుడయ్యాళ్ ఎన్ను నోంబు నోత్తాళ్కాలో అనేవారట. వీనిని కన్నతల్లి ఏమి నోచిందో కదా అని. అలాగే శ్రీ విశ్వామిత్రుల వారు కూడా కౌసల్య సుప్రజా రామ అన్నారు. ఆ విధంగా వెన్న దొంగతనం కారణంగా తన తల్లి తనను రోటికి కట్టివేస్తే విడిపించుకోలేక ఆ కన్నయ్య పడిన పాటలు ఎన్నో కదా. అటువంటి కృష్ణ పరమాత్మ వద్దకు తూయోమాయ్ వందునాం తూమలర్ తూవిత్తొழுதுవాయినాల్ పాడి మనత్తినాల్ షిందిక్క అంటే అటువంటి స్వామి వద్దకు మనం పరిశుద్ధులమై వెళ్ళి సేవించి అంటున్నారు. తీనిల్ తూషాగం చెప్పేలో రెంబావాయ్, నిప్పులో పడిన దూది పింజల వలె పరమాత్మ అనుభవమునకు నిరోధం కలిగించే సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలన్నీ నామరూప విభాగం లేకుండా నశించిపోతాయి. ఆండాళ్ దివ్య తిరువళిగళే శరణం వాసుదేవ.